రేపొద్దున బెయిల్ మీద వస్తే 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆవిడ పని ఆడు చేసుకుంటాడు. అంతే, అవును. అదే కనుక దీనికి మళ్ళీ ఏ నందిగం సురేష్ అరెస్ట్ లో లేకపోతే తలసిల రఘురాం అరెస్ట్ అని అనుకోండి, వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్తా డబ్బులు పెట్టుకుంటారు. అప్పుడు కోర్టు నవ్వుతుంది, అడుగుతుంది ఏంది ఇది అని. కాబట్టి ఇప్పుడు ఇది కేవలం ఈ డ్రామాని నిజమని నమ్మించడానికి, ఇదివరకు మద్య నిషేధం లేకపోతే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు కనుక తీసుకున్నప్పుడు ఎలా అయితే సైమల్టేనియస్ ప్రచారం చేసుకొచ్చారు, మొన్న జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లయితే సైమల్టేనియస్ ప్రచారం చేసుకొచ్చారు, అంటే రోజు అని ఒక స్కెచ్ ప్రకారం ప్రచారం చేసుకొస్తారు పత్రికలు. కానీ కొంతవరకు సక్సెస్ అయిపోయిందా తెలుగుదేశం పార్టీ? ఈ బోట్లు వైసీపీ వాళ్ళని బాబు గారే 10 మందిలో మాట్లాడడం, అరెస్ట్ చూపించిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళని చూపించడం, అవషాద్రి అనే వాళ్ళు ఎవరు ఉన్నారు అంతవరకు, అంటే కొంతవరకు అయితే మాత్రం జనాలు అందరని నేను అనలే కానీ ఇవి వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర వాళ్ళ వల్లే ఇక్కడ దాకా వచ్చేసిన బోట్లు అని చెప్పడంలో తెలుగుదేశం పార్టీ వాడల్లా నమ్ముతాడు, వైసీపీ వాడల్లా మోసం అంటాడు, తటస్థుడు నవ్వుకుంటాడు. నాకు తెలిసి ఏ తటస్థుడు కూడా బోటుతో, అంటే చదువుకున్న బుద్ధున్నోడు ఎవడో కూడా బోటుతో బ్యారేజీ కొట్టుకుపోద్ది. ఇంకోటి వైసీపీ చేసేటప్పుడు ఆడ పార్టీ రంగులు వేసుకుని వచ్చి గుద్దుద్దని బుద్ధి బుర్రాన్న ఏదవన్న అంటాడా? ఎవడన్నా చేసినప్పుడు దానికి ఏ పసుపు రంగు వేసి తీసుకొచ్చారు, అది మాకు సంబంధం లేదనన్నా చెప్పాలి కదా. ఇంకోటి వైసీపీ రంగులు ఎందుకు వేశారంటే, ఇంతకుముందు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం టైంలో ఆ రంగులు వేశారట.